SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్ర నుంచి స్పెషలిస్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. సో మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సో ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది విమెన్ అండ్ మెన్లో చాలా కామన్గా వస్తున్న ప్రాబ్లం. మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే అసలు ఒక వీధిలో ఒక 2-3 ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, IVF హాస్పిటల్స్ అనేవి మనం చూస్తున్నాము. సో ఈ సంతానలేమి సమస్యలు మగవాళ్ళలో ఎక్కువగా రావడానికి కారణాలు ఏమేమి ఉంటాయి? మెయిన్ వచ్చి చూడండి, సిటీ లైఫ్ ఎలా అయిపోయిందంటే జాబ్ పర్పస్ అని ఇంకేదో వర్క్ ప్రెషర్ అని చెప్పేసి చాలా పరిగెడుతున్నారు. ఈ వర్క్ టెన్షన్ అంతా కూడా మనకు కిడ్నీస్ మీదే ఇంపాక్ట్ పడుతుంది. కిడ్నీస్ మీద అంటే ఇన్ఫర్టిలిటీ అన్ని కూడా కిడ్నీ రిలేటెడ్ కి సంబంధించిన ఆర్గన్స్ అన్నమాట. ఈ జెనెటికల్ ఆర్గన్స్ అన్ని కూడా కిడ్నీ రిలేటెడ్ గా డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఏం చేస్తున్నామంటే చాలా మంది ఇప్పుడు సొసైటీలో వర్క్ చేసేదానికి ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు, వర్క్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అక్కడ ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయం వచ్చేస్తుంది. టైంకి వెళ్ళకపోయినా ప్రాబ్లమే, టార్గెట్ ఫుల్ఫిల్ చేయకపోయినా ప్రాబ్లమే. ఈ ఇన్సెక్యూరిటీ, ఒక భయం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది అబ్నార్మల్ అయిపోయి ఇన్ఫర్టిలిటీ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జెనెటికల్ ఆర్గన్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటి మీద ఆయుర్వేద, అక్యుపెంచర్ లో చాలా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఆయుర్వేదలో అయితే చాలా చిన్న చిన్న మెడికేషన్స్ ఉంటాయి, కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అక్యుపెంచర్ లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ ని ప్రెషర్ చేసుకోవడం వల్ల కూడా, యాక్టివేట్ చేసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. కాకపోతే ఇప్పుడున్న వర్క్ టెన్షన్స్ కి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ అనమాట. అలా ఉండి పిల్లలు కాకుండా ఉంటున్నారు. అంటే వాళ్ళు నైట్ వెళ్ళి రిలాక్స్ అవుదామంటే కూడా టైం దొరకదు, నైట్ డ్యూటీస్ చేస్తున్నారు చాలా మంది. ఇవన్నీ కూడా ప్రెషర్ గా ఫీల్ అయిపోయి యూట్రస్ కానివ్వండి, లేడీస్ లో అయితే యూట్రస్ కానివ్వండి, జెంట్స్ లో అయితే ఇన్ఫర్టిలిటీ, ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే టైంకి ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల. బాడీకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎప్పుడైతే బాడీకి సరైన మోతాదులు అందుతాయో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. కాకపోతే ఇప్పుడున్న సొసైటీలో లేట్ నైట్ తినడం కూడా చాలా ప్రాబ్లమేటిక్ అనమాట. ఈ లేట్ నైట్ తినడం అనేది ఇన్ఫర్టిలిటీలో చాలా ముఖ్యంగా కిడ్నీస్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతాయి. దీంతో పాటు నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ కూడా తగ్గిపోతుంది, డైజెషన్ సిస్టమ్ కూడా ఉండదు. లేట్ నైట్ తినడం అంతా కూడా ఇండైజెషన్ ఫీల్ అయిపోయి, ఇండైజెషన్ క్రియేట్ అయిపోయి అక్కడ ఏమవుతుందంటే మనం తినే ఏ ఫుడ్లో అయితేనే సరే ప్రోటీన్ ఉండదు. ఆ ప్రోటీన్ ఎంత తిన్నా కానీ డైజెషన్ అవ్వదు. మనం ప్రోటీన్ ఏదైనా ఒక మీల్స్ తిన్నామంటే దాంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి, ప్లస్ నాన్ వెజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ దాంట్లో ఉండే పోషకాలు అనేవి బాడీ అనేది అబ్జర్వేషన్ చేయదు. అదంతా కూడా మళ్ళీ మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం వల్ల బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా దొరకకపోవడం వల్ల వర్క్ టెన్షన్స్ ఎక్కువ అయ్యి, ఈ టెన్షన్ వల్ల తినడంలో కూడా ఇండైజెషన్ ఫీల్ అవుతారు, నిద్ర సరిగా లేకపోవడం వల్ల. ఇలాంటివన్నీ కూడా కారణాలని చెప్పొచ్చు. కానీ ప్రధానంగా కొన్ని కారణాలు తీసుకుంటే ఈ మధ్య రిలేషన్షిప్ లో కూడా చాలా తేడాలు వచ్చినాయి. చాలా మందికి లేడీస్ కి చూడండి, ఈ రిలేషన్స్ అంటే ఇప్పుడు భయం వేస్తుంది. ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల భయాన్ని క్రియేట్ చేసుకుని ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలంటే కూడా చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఈ బ్యాక్ స్టెప్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే లైఫ్ లో ఫస్ట్ లో చూడండి, పాతకాలంలో 18 ఏళ్ళకే పెళ్లి అయిపోయేది. ఇప్పుడు చూడండి 30-35 ఇయర్స్ అయితే కూడా పెళ్లిళ్ళు అవ్వట్లేదు. రీజన్ ఏంటి అంటే చదువుకునే దానికి 25 ఇయర్స్ సరిపోతుంది చాలా మందికి. దాని తర్వాత సెటిల్ అవ్వాలి, ఇంకొక జాబ్ చేయాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఇంకో 5-10 ఇయర్స్ తీసుకుంటున్నారు. కానీ ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదని చెప్తుంది నేచర్. నేచర్ ఏం చెప్తుంది, కరెక్ట్ ఒక ఏజ్ లో ఇప్పుడు చూడండి లేడీస్ లో 14 ఇయర్స్ కి మెన్సెస్ స్టార్ట్ అవుతుంది, సైకిల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక కరెక్ట్గా ఒక 5 ఇయర్స్ తీసుకుంటే 18 ఇయర్స్. పాతకాలంలో అంటే సైకిల్ స్టార్ట్ అయినప్పుడే పెళ్ళిళ్ళు చేసేది అనమాట. అందుకే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయిపోయేది. చిన్నతనంలోనే వాళ్ళు 30 ఇయర్స్ వచ్చేసి పిల్లలు కూడా 15 ఇయర్స్ ఉండేది అనమాట. అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కి పెళ్లి చేసుకుని ఎప్పుడు సెటిల్ అవ్వదాం అనుకోవాలి, పిల్లలు ఎప్పుడు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఆలోచిస్తే అసలు నేచర్ చాలా మంచి ఆన్సర్ ఇస్తుంది. అంటే 30-35లో పెళ్లి చేసుకొని మీ పిల్లలు, మీరు 60, మీరు రిటైర్మెంట్కి వచ్చేసరికి మీ పిల్లలు ఇంకా చిన్నగా ఉంటారు.
అంటే ఇది సెలబ్రిటీస్‌లో చాలా ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ చాలా ఉండింది. కానీ సెలబ్రిటీస్ చాలా లేట్‌గా చేసుకొని చాలామంది ఇబ్బంది పడ్డ వాళ్ళున్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌లో చాలా మందికి ఒక అవేర్‌నెస్ ఏమొచ్చింది తెలుసా అండి? తొందరగా పెళ్లి చేసుకోవాలనేది అవేర్‌నెస్ వచ్చేసింది. మళ్ళీ 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 బ్యాక్ టు రూట్స్ అన్నట్టు. అంటే నేచర్ అలాగే ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఒక ఇన్‌బాలన్స్ క్రియేట్ చేసిందంటే నేచర్ మళ్ళీ గెట్ బ్యాక్ అన్నమాట. ఖచ్చితంగా మళ్ళీ నేచర్‌కి రావాల్సిందే మనం. అందుకే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చూడండి చాలా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసేసుకొని ఫస్ట్ పిల్లలు కనేస్తున్నారు. తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనేసి మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అప్పటికి పిల్లలు సెటిల్ అయ్యే ఒక ఏజ్కి వస్తారు, స్కూల్కి వెళ్తుంటారు, కాలేజ్కి వెళ్తుంటారు, సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు లైఫ్లో. కానీ ఇలాంటివి మైండ్లో పెట్టుకొని కానీ ఒకవేళ చేస్తే చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఒక ఇన్సెక్యూరిటీని లేడీస్ క్రియేట్ చేసుకొని పిల్లలు అవ్వకపోవడానికి, అంటే ఒక ఏజ్ తర్వాత పిల్లల్ని కనడం అనేది కూడా చాలా బాధ్యతతో కూడుకుంది. ఇప్పుడు సార్ అందరికీ అట్లానే సేమ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు 30+ లో పెళ్లి చేసుకోవడం మాత్రమే ఇన్ఫర్టిలిటీ కారణం అవుతుందా? మోస్ట్లీ 90% అవే కారణాలు అనుకోండి. ఇప్పుడు 30 తర్వాత మెన్‌లో అంటే ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంటుంది. రీజన్ ఏంటి అంటే వర్క్ టెన్షన్స్, నిద్రలే ఇవన్నీ కూడా జాబ్‌లో బిజీ ఉండడం వల్ల ఇవన్నీ డైట్ కరెక్ట్ ఉండదు. ఎంతసేపు డబ్బు మీదనే ఉంటాం వాళ్ళ ధ్యాస అంతా. దానివల్ల ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన పోషకాలు సరిగా అందక, అంటే వాళ్ళు అనుకుంటారు కరెక్ట్గా నేను ప్రోటీన్ తింటున్నాను, కరెక్ట్గా నేను విటమిన్స్ అన్ని బ్యాలెన్స్గా తింటున్నాను అనుకుంటారు. కానీ డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఏం తిన్నా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి డైజెషన్ సిస్టమ్ని రూట్ కాస్ నుంచి తగ్గించుకోవాలంటే టైం టు టైం తినడం ఉంటుంది. మార్నింగ్ నేచర్ ఏం చెప్తుందంటే చూడండి పల్లెటూర్లలో చూడండి, మార్నింగ్ మోషన్కి వెళ్ళే టైం చూస్తే తెల్లవారుజామునే మోషన్కి వెళ్ళిపోతారు. మోషన్కి వెళ్ళిపోతే స్టమక్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఎంబడి మళ్ళీ నేచర్ ఏం చెప్తుంది అంటే 7 to 9 మధ్యలో తినేస్తారు పల్లెటూర్లలో. తినేసి ఎంబడి 8-9 కల్లా పొలానికి వెళ్తారు, ఇంకేదైనా వర్క్ మీదకి వెళ్ళిపోతారు. తర్వాత 9 to 11 మధ్యలో ఏమవుతుందంటే ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు చాలా హార్డ్ వర్క్లో ఉంటారు. వాళ్ళు ఆ హార్డ్ వర్క్లో ఏమవుతుంది అంటే వాళ్ళని మర్చిపోయి మరీ వర్క్ చేస్తుంటారు. అంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. 11 తర్వాత రిలాక్స్ అయ్యి 12-12:30 లోపల లంచ్ చేసేస్తారు. ఇలాంటి సిస్టమ్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగుంటుందండి. అందుకే పల్లెటూరులో 3 పూటలు అన్నం తిన్నా కానీ షుగర్ రాదు, బీపీ రావు, ఏం రావు, హెల్దీగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనం అన్ని ప్రోటీన్స్ అన్ని తిని క్యాలిక్యులేట్ చేసి మరి తింటాం మనం. మరి బాడీకి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు మీరు ఎంత క్యాలిక్యులేట్ చేసి తిన్నా కానీ ఉపయోగం ఏముంటుంది? ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మేల్లో ఫర్టిలిటీ సమస్యలు తగ్గాలి, పిల్లలు పుట్టే అవకాశం పెరగాలి అంటే వాళ్ళ డైట్ కానీ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే వర్క్ టెన్షన్ ని తగ్గించుకోవాలి. మనకి ఏం కావాలి ఆ టైంలో, మనం ఎంత వర్క్ చేయాలి, మనం ఒక నేచర్ ఏం చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకంతా పగలిప్పుడు ఓకేనా, అమెరికాలో చూడండి నైట్. నేచర్ ఏం చెప్తుంది, మనం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, యుఎస్ కంపెనీలకు జాబ్ చేస్తున్నారు. ఇక్కడ నైట్ డ్యూటీ చేయాలనుకుంటే అక్కడ యుఎస్ కంపెనీలో పగలు. నేచర్ చాలా సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తుందండి. ఇండియాలో పగలు, ఇక్కడ పగలే పని చేసుకోవాలి, నైట్ కాదండి. నైట్ ఓన్లీ రెస్ట్. అమెరికాలో కూడా నైట్ అవుతుంది, అక్కడ నైట్ రెస్ట్ తీసుకుంటారు, పగలంతా పని చేసుకుంటారు. కానీ డబ్బుల కోసము, లైఫ్ స్టైల్ కోసం మనం ఏం చేస్తున్నాము, అక్కడ అమెరికా యుఎస్ కంపెనీల కోసం మనం ఇక్కడ నైట్ అంతా మేల్కుండి పని చేస్తున్నాం. ఈ పని చేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బలు తింటున్నాయి. వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు పగలే పని చేసుకుంటారు, వాళ్ళు నైట్ డ్యూటీస్ ఏం చేయట్లేదు. బాగా అబ్జర్వ్ చేస్తే యుఎస్ కంపెనీలకు ఇండియా వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ మన ఇండియా కంపెనీలకు యుఎస్ వాళ్ళు పనిచేసేది పర్సెంటేజ్ చాలా తక్కువ. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది చూడండి. నేచర్ మీద అవగాహన యుఎస్ వాళ్ళకు, కొంతమందికి అదర్ కంట్రీస్ వాళ్ళకు కొంచెం అయితే అవగాహన ఉంది. కాకపోతే ఇవన్నీ భారతదేశమే నేర్పించింది వాళ్ళందరికీ కూడా. కానీ మన భారతదేశం ఇప్పుడు ఎక్కడికి పరిగెడుతుందంటే ఇంత జనాభా 140 కోట్ల జనాభాలో పరిగెడుతున్నారు జనాలు. అంటే ఇంకోటి డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి పరిగెత్తడం తప్పులేదు. కాకపోతే సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే మాత్రం, ఆరోగ్యం మీద అవగాహన లేకపోతే మాత్రం మనం కూడా ఇప్పుడు అదర్ కంట్రీస్ మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇండియాలో ఉండే బెస్ట్ ఒక కల్చర్ ఏముంది అని అంటే, సంస్కృతి ఏముంది అని అంటే ఆయుర్వేద, అక్యుపెంచర్, న్యాచురోపతి, ఇవన్నీ చాలా హైలీ హెల్త్ని కాపాడుకునే గుణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా వీటిలో కన్నా మనం హెల్త్ కాన్షియస్ గా టైమింగ్ గానే మెయింటైన్ చేసి ఒకవేళ ఫుడ్ కానీ డైట్ కానీ ఏదైనా తీసుకుంటే మాత్రం చాలా హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి నేచర్ చెప్తుంది. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు సార్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ స్ట్రెస్ని తగ్గించుకొని, పని ఒత్తిడిని తగ్గించుకొని, కాస్త హెల్తీగా ఉండడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మేబీ ఛాన్సెస్ మీరు కూడా లైక్ సార్ ఇప్పుడు చెప్పారు బ్యాక్ టు రూట్స్ అని, తక్కువ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి. సో మనకి ఒకటి కావాలన్నప్పుడు ఒకటి కాంప్రమైజ్ చేయాలి, తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.